నమస్తే. పెన్షన్ల గురించి రచ్చరచ్చ చేస్తున్న వైసీపీ మొత్తానికి నెపం చంద్రబాబుపై నెట్టి ఇప్పుడు దానికి సంబంధించిన గైడ్లైన్స్ ప్రిపేర్ చేస్తున్నారు అనే సంగతి తెలిసింది. అయితే వీటన్నిటి గురించి పూర్తి అంశాలు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు ఉన్నారు. వన్నడి తెలుసుకున్నాం. సార్ నమస్తే. నమస్కారం అండి. సార్, మొత్తానికి గత 3 రోజుల నుంచి సోషల్ మీడియా ఏదైతే వైసీపీకి సంబంధించి ఉందో బాబు గారే ఆపారు అంటూ చాలా విపరీతమైన ట్రోల్స్ చేశారు. బట్ ఇప్పుడు గైడ్లైన్స్ ప్రిపేర్ చేస్తున్న సంగతి తెలుస్తుంది. దాని గురించి మీరు ఏం చెప్తారు? చేశారు, గైడ్లైన్స్ వాళ్ళు రిలీజ్ చేశారు. ఏంటంటే పెన్షన్లు ఎట్లా ఇవ్వాలి అనే దాని మీద గైడ్లైన్స్ ఇచ్చారనమాట. ఈ గైడ్లైన్స్ ప్రకారం ఏంటి అంటే చాలా ఉన్నాయి. ఇందులో చాలా మొత్తం ఒక 6 పేజీల గైడ్లైన్స్ ఇవి. ఇందులో ఏంటి అంటే పెన్షన్లని విలేజ్ సెక్రటరీస్ ఉంటాయి కదా, గ్రామ సచివాలయాలు, వాటి దగ్గరికి వెళ్ళి తీసుకోవాలి, పెన్షనర్లు తీసుకోవాలి అని ఇందులో ఉన్న మెయిన్ ప్రధానమైన అంశము. ఎట్లా చేయాలి ఏంటి అనేది మొత్తం టోటల్గా సర్క్యులర్ మెమో నెంబర్ 2391982 బై RD1 ఉందన్నమాట. దిస్ ఈజ్ ది సర్క్యులర్. ఇందులో దీన్ని ఎట్లా ప్రిపేర్ చేశారంటే ఇవాళ రిలీజ్ చేశారు. నిన్న జిల్లా కలెక్టర్లతోటి చీఫ్ సెక్రటరీ దీని మీద రివ్యూ మీటింగ్ పెట్టాడు అనమాట. అంటే కేంద్ర ఎన్నికల సంఘం కొన్ని గైడ్లైన్స్ ఇచ్చింది కదా, కొన్ని గైడ్లైన్స్ కాదు, ఒకటే గైడ్లైన్ ఇచ్చింది. ఏంటి అంటే వాలంటీర్లు అంత బయాస్డ్గా ఉన్నారు కాబట్టి, వాలంటీర్లని ఎలక్షన్ ప్రాసెస్కి దూరంగా పెట్టాం కాబట్టి వాలంటీర్ల ద్వారా ఈ సామాజిక భద్రతా పెన్షన్లని పంపిణీ చేయవద్దు. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం దీనికి ప్రత్యామ్నాయ మార్గాలు ఏర్పాట్లు చేయండి అని చెప్పి కేంద్ర ఎన్నికల సంఘం గైడ్లైన్స్ ఇచ్చింది. కేంద్ర ఎన్నికల సంఘం ఏం చెప్పింది అంటే డైరెక్ట్గా ఈ లబ్ధిదారులకి అకౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తే బెస్ట్ అని కూడా చెప్పింది, సలహా ఇచ్చింది. దీని మీద ఎట్లా చేయాలి ఏంటి అనేది చీఫ్ సెక్రటరీ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ల అందరితోటి ఒక వీడియో కాన్ఫరెన్స్ పెట్టారు. వీడియో కాన్ఫరెన్స్లో వాళ్ళు తేల్చింది ఏంటి అంటే వాలంటీర్లని వద్దని చెప్పారు కాబట్టి ఆల్టర్నేటివ్ పెట్టుకోవాలి. సో ఈ ఆల్టర్నేటివ్ వ్యవస్థగా ఏంటి అంటే ఈ గ్రామ సచివాలయాల్లో పనిచేస్తుంటారు కదా, వాళ్ళతోటి ఇప్పించాలన్న ఆలోచన మీద కూడా డిస్కస్ చేశారు. అయితే వాలంటీర్లు దాదాపుగా 2.5 లక్షల మంది వాలంటీర్లు ఉన్నారు. వీళ్ళు 1,00,000 లోపలే ఉన్నారనమాట, 1,00,000 పైన ఉన్నారు. సో అందుకని వీళ్ళ ద్వారా పెన్షన్లు వాళ్ళకి అందించడం అనేది సాధ్యం కాదు అని చాలామంది కలెక్టర్లు అభిప్రాయపడ్డట్టున్నారు. సో దానికోసం ఏం చేశారు అంటే ఈ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి డైరెక్ట్ ట్రాన్స్ఫర్ చేయమని కూడా కేంద్ర ఎన్నికల సంఘం చెప్పింది. అయితే చాలామంది పెన్షన్దారులకి అకౌంట్ లేదని, బ్యాంక్ అకౌంట్ లేదని, ఆధార్ తోటి వాళ్ళు బ్యాంక్ అకౌంట్ లింక్ చేసుకోలేదని, ప్లస్ చాలామందికి అకౌంట్లు ఉన్నా కానీ అవి ఇన్యాక్టివ్ మోడ్లో ఉన్నాయని, ఈ విధమైన కారణాలు కలెక్టర్లు చెప్పినట్టున్నారు. దాంతో డైరెక్ట్గా బ్యాంకు అకౌంట్లో వేసే విధానం అది కూడా ఫీజిబుల్ కాదు అని చెప్పి కలెక్టర్లు వీళ్ళందరూ కూడా అభిప్రాయం వ్యక్తం చేశారు. దాంతో ఏంటి అంటే గ్రామ సచివాలయాలకు వెళ్ళి పెన్షనర్లు వీళ్ళే వెళ్ళి తెచ్చుకోవాలి, దివ్యాంగులు వాళ్ళకి తీసుకెళ్ళి ఇస్తారనమాట. ఇది గైడ్లైన్స్. ఈ గైడ్లైన్స్ ఈరోజు రిలీజ్ అయినాయండి, ఇవాళ సాయంత్రం ఇందాక రిలీజ్ అయినాయి. అంటే ఇవాళ అంటే 2వ తారీఖు అనమాట. అంటే 1వ తారీఖు సమీక్ష సమావేశం పెట్టుకున్నారు చీఫ్ సెక్రటరీ కలెక్టర్ల దీంతో. 1వ తారీఖు పెట్టుకున్నారు. ఇప్పుడు గైడ్లైన్స్ వచ్చినాయి. సో రేపటి నుంచి పెన్షన్లు డిస్ట్రిబ్యూట్ చేస్తారు. ఇది అంటే మీకు డేట్లతో సహా ఎందుకు చెప్తున్నాను అంటే ఎన్నికల సంఘం గైడ్లైన్స్ ఇవ్వంగానే ఈ ప్రాసెస్ ముందరే మొదలు పెట్టాల్సింది. ముందరే మొదలు పెట్టేసి 31వ తారీఖే కంప్లీట్ చేసేసి 31వ తారీఖు కంప్లీట్ రివ్యూ మీటింగ్ పెట్టడం, ఈ సర్క్యులర్ ఏదైతే ఇచ్చారో ఈ సర్క్యులర్ 31వ తారీఖే ప్రిపేర్ చేసి ఇచ్చేసినట్టయితే 1వ తారీఖున పెన్షన్లు పడిపోయేవి, వాళ్ళకి వెళ్ళేవి. అక్కడ డిస్ట్రిబ్యూషన్ వాళ్ళు ఆఫీస్కి వచ్చి తీసుకునేవాళ్ళు. ఒకరోజు కాకపోతే నెక్స్ట్ డే వచ్చి తీసుకుంటారు.
దివ్యాంగులు ఎవరన్నా రాలేని వాళ్ళు పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళకి తీసుకెళ్ళి ఇచ్చారు. చాలా సులభం, అది ఈజీ ప్రాసెస్. కానీ ఇక్కడ జరిగిన తమాషా ఏంటి అంటే ఇది ఒకటి అంటే ప్రాసెస్ ఈజీగా చేసుకోవచ్చు, కాకపోతే గవర్నమెంట్ దగ్గర డబ్బులు లేకపోవటం వల్ల ఉన్న డబ్బులన్నీ కూడా కాంట్రాక్టర్లకు ఇచ్చేయటంతో వాళ్ళ దగ్గర డబ్బులు లేవు. డబ్బులు రావాలి అంటే అకౌంట్స్ ఇయర్ ఎండింగ్ కాబట్టి కొత్త ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ 1 నుంచి ప్రారంభమైంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వానికి, జగన్ ప్రభుత్వానికి డబ్బులు సమకూరల. దాంతో పెన్షన్లు వాయిదా వేశారు. బిల్లులు ఉన్న డబ్బులేమో కాంట్రాక్టర్లకు ఇచ్చారు, పెన్షన్లను వాయిదా వేశారు. ఇది ఎక్కడ బయటపడుతుందో అని ఈ 3 రోజుల గ్యాప్లో తెలుగుదేశం పార్టీ మీద బురద చల్లటం మొదలుపెట్టారు. చంద్రబాబు నాయుడు కంప్లైంట్ చేశాడు, అందువల్లే మీకు పెన్షన్లు రావట్లేదు అని. మరి చంద్రబాబు నాయుడు కంప్లైంట్ చేస్తే మరి 1వ తారీఖు రివ్యూ మీటింగ్ ఎట్లా పెట్టారు, 2వ తారీఖు ఆదేశాలు ఎట్లా ఇచ్చారు, 3వ తారీఖు నుంచి పెన్షన్లు ఎట్లా పంపిణీ చేస్తున్నారు? కేంద్ర ఎన్నికల సంఘం ఇచ్చిన గైడ్లైన్స్ ప్రకారం కేంద్ర ఎన్నికల సంఘం ఎవరి కంప్లైంట్ మేరకు ఇచ్చింది? సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ అనే సంస్థ పేరు. సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ ఏం చెప్పింది? ఈ వాలంటీర్లు బయాస్డ్గా ఉన్నారు కాబట్టి వీళ్ళ విధి విధానాల కోసం అని చెప్పి కోర్టుకు వెళ్ళింది. కోర్టు కొన్ని సూచనలు చేసింది. ఆ సూచనలని కేంద్ర ఎన్నికల సంఘం పరిగణలోకి తీసుకుంది. ఇది ప్రాసెస్ జరిగింది. ఎప్పుడైతే వాలంటీర్లని కేంద్ర ఎన్నికల సంఘం పక్కన పెట్టేసిందో ఒక్కసారిగా వైసీపీ వాళ్ళకి ఫీజులు పోయినాయి, కొట్టేసినాయి. ఇది ఎట్లా చేయాలి, ఏం చేయాలి? వాలంటీర్లు అయితే వెళ్ళి అయ్యా ఈ పెన్షన్ జగన్ అన్న పంపించాడు అని పర్సనల్గా చెప్తారనమాట. ఈసారి డైరెక్ట్గా వీలైతే ఫ్యాన్ గుర్తుకే ఓటేనని కూడా చెవులో ఉంది, డైరెక్ట్ పబ్లిక్లో చెప్తున్నారు. వాళ్ళు పబ్లిక్గా ఎలక్షన్ ప్రచారంలో కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు. వాలంటీర్లు వైసీపీ తరఫున ప్రచారంలో పాల్గొంటున్నారు. అందువల్ల వాళ్ళు ఏం చెవిలో చెప్పరు, వాళ్ళు డైరెక్ట్గానే చెప్పేస్తారు. ఇప్పుడు పరిస్థితి ఏంటి అంటే చంద్రబాబు నాయుడు కంప్లైంట్ మేరకు ఆపామన్నారు, మరి ప్రాసెస్ ఎందుకు చేశారు? నాది చంద్రబాబు నాయుడు గారు ఇప్పిస్తున్నారని చెప్తారా ఇప్పుడు? ఒకటి, ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఆపిస్తే ఈ ప్రాసెస్ ఎందుకు మొదలుపెట్టారు అనేది ఒకటి. 2, ఈ ప్రాసెస్ అంతా కూడా 31వ తారీఖు పూర్తి చేసేసుకొని 1వ తారీఖు నుంచి పెన్షన్లు ఇవ్వాలి కదా, మీరు ఈ ప్రాసెస్ని ఎందుకు డిలే చేశారు? మీరు ఒకవైపు ఏమో ప్రభుత్వం ప్రాసెస్ని డిలే చేసింది, అంటే ప్రభుత్వం అంటే జగన్మోహన్ రెడ్డి, పార్టీ తరఫు నుంచి చంద్రబాబు నాయుడు మీద బురద చల్లారు, అంటే పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి, అంటే ముఖ్యమంత్రిగా పార్టీ అధ్యక్షుడిగా డ్యూయల్ రెస్పాన్సిబిలిటీ తీసుకున్న జగన్మోహన్ రెడ్డి మరి గవర్నమెంట్ని ప్రాసెస్ డిలే చేయమని చెప్పి సోషల్ మీడియా ద్వారా ఇది పెట్టాడా అనేది ఇప్పుడు ఆసక్తికరమైన చర్చ. నీ గవర్నమెంట్ కూడా ఆయన చేతుల్లోనే ఉంది కదా, మరి గవర్నమెంట్ ప్రాసెస్ని ఎందుకు ఆపింది, ఎందుకు డిలే చేసింది, ఇప్పుడు ఎందుకు జరిగింది? 1వ తారీఖు సమీక్ష పెట్టి 2వ తారీఖు ఆదేశాలు ఎందుకు ఇచ్చారు? చంద్రబాబు నాయుడు కంప్లైంట్ చేశాడని మరి ఇన్ని రోజులు చెప్పింది ఏమైంది? ఇది ఇప్పుడు ప్రస్తుతం ఈ గైడ్లైన్స్ ఇది చేస్తున్నారు. ఈ గైడ్లైన్స్ ఇచ్చిన తర్వాత రేపటి నుంచి పెన్షన్లు పంపిణీ అవుతాయి. ఈ పెన్షన్లు పంపిణీ కూడా అక్కడికి వెళ్ళి తీసుకోవాలి అని చెప్పి చెప్తున్నారు. నిన్న సజ్జల రామకృష్ణారెడ్డి ఏం చెప్పాడు? గ్రామ సచివాలయ ఉద్యోగులు ఉంటారు కదా, వాళ్ళతోటే పంపిస్తాం మేము, వాళ్ళతోటి ఇళ్ళకి పంపిస్తాం, వాళ్ళతోటి చెప్పిస్తాం మేము, జగన్ అన్నే ఈ పెన్షన్ ఇస్తున్నాడని చెప్పి మేము చెప్పిస్తామని చెప్పి సజ్జల రామకృష్ణారెడ్డి ఛాలెంజ్ కూడా చేశాడు. మేము కేంద్ర ఎన్నికల సంఘానికి ఛాలెంజ్ అన్నట్టుగా ఆయన చెప్పాడు అనమాట. ఆ భావన వచ్చేలాగా చెప్పాడు. ఇప్పుడు మొత్తానికైతే గైడ్లైన్స్ ఇచ్చారు. వీళ్ళు లబ్ధిదారులు గ్రామ సచివాలయానికి వెళ్ళి పెన్షన్లు తీసుకోవాలి. ఇది మొత్తం. అంటే ఇందులో గవర్నమెంట్ ప్రాసెస్ని డిలే చేసి దాన్ని జగన్మోహన్ రెడ్డి రాజకీయం చేశాడనేది సెంట్రల్ ఐడియా. సో మొత్తానికి ఇప్పుడు పెన్షన్లు మళ్ళీ స్టార్ట్ అవబోతున్నాయి కాబట్టి రేపు ఇచ్చేటప్పుడు ఏం చెప్పిస్తారో మరి చూద్దాం సార్. నమస్తే. నమస్తే.